బద్వేలు పట్టణంలోని పెద్ద మసీదు ఆవరణంలో మాస్క్ కమిటీ అధ్యక్షులు షేక్ అల్లాబకస్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ బాషా, సెక్రటరీ పరిటాల మౌలాలి, 14వ వార్డు ఇన్ఛార్జి ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మరియు మాస్క్ డైరెక్టర్ షేక్ షఫీ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండుగకు కావాల్సిన వస్తువులు మరియు బియ్యం తదితర సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రలవుతున్నారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని ఆయన అన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవ కార్యాలు చేస్తారని, ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్ను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకమని ఆయన పేర్కొన్నారు. మనసులోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని చూపుతూ మమత మానవాళికి మతాన్ని బోధించే పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ హసన్, రాజాయిపేట షరీఫ్, ఇక సరితాల అనిఫ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాని వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ నుండి ఆ కుటుంబాలకు సరైన పూర్తిగా వీక్ ఉండే స్థాయి కుటుంబాలకు నిన్న ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఇది చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి మనము న్యాయం చేయాల్సి వస్తుంది. చాలా వరకు చేయలేకపోతున్నాము. ఇది పబ్లిక్లో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే మమ్మల్ని చూసి ఇంకా మరికొంతమంది ఈ సేవా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ ఆఖిరత్, వాళ్ళ ప్రళయం దినం నాడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పుణ్య కార్యక్రమాలు, సేవలు ఈ పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ప్రజల్లోకి తీసుకొస్తున్నాము. మేము ప్రతి నెల ఈ కార్యక్రమాలు, సంవత్సరానికి 12 నెలలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే కొన్నిసార్లు మేము పబ్లిక్లోకి తేలేకపోతున్నాము. ఎందుకంటే మా కమ్యూనిటీలో కానివ్వండి, ఇతర కమ్యూనిటీలో కానివ్వండి, బీదరికం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఆశించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళకు తగుమైన కరెక్ట్ వ్యక్తులను సెలెక్ట్ చేసి, వాలంటీర్స్లను సెలెక్ట్ చేసి, కమిటీ వాళ్ళము కష్టపడి సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకి సాయం చేయాలని కోరుతున్నాము. ఇంకా కొంతమంది దాతలు కంటికి కాని రాకుండా ఈ చేతికి దానం చేస్తే రంజాన్ శుభాకాంక్షలు. నిజంగా ఈ రంజాన్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రంజాను మొదలు కాగా ఒక వారం రోజుల ముందు దాదాపు 150 మందికి ఇచ్చినాము. తర్వాత పూర్వమామిల పట్టణానికి పోయి 500 మందికి దాదాపు ఇచ్చినాము. మళ్ళీ మూడో విడతగా 6 నెలల ఒక స్కీమును పెట్టి ప్రతి నెల వాళ్ళకే చేరే విధంగా ఒక 25 మందికి ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు 200 మందికి ఇప్పుడు ఇచ్చినాము. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా. ఎందుకంటే మాస్ కమిటీ పేదలను గుర్తించి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం అనేది మా మాస్ కమిటీ ద్వారా జరుగుతోంది.